హరియర్స్ ఎవరైతే ఆర్ఆర్బి రాస్తున్నారో ఎగ్జామ్, రైల్వేస్ ఎగ్జామ్, చాలా మంది ఎస్ఎస్సిజిఎల్, బ్యాంకింగ్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సపరేట్ తీసుకున్నారు కోర్సులు. వాళ్ళందరికీ ఆర్ఆర్బి కావాలి, ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఆర్ఆర్బి కావాలని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు. నేను ఏం చేస్తున్నానంటే, మీకు ఆర్ఆర్బిని మెర్జ్ చేయాలి దాంట్లో అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా యాప్ డెవలపర్స్ది. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీరు ఫాలో అవ్వాలి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అమౌంట్ ఏమి ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీరు నేను షేర్ చేస్తాను, దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఆర్ఆర్బిని దాన్ని వెరిఫై చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ కోర్స్ పర్చేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఫ్రీ ఇచ్చేస్తున్నానంట. ఆర్ఆర్బి కోర్స్ అనేది ఎనీ కోర్స్, మీరు ఏ కోర్స్ పర్చేజ్ అయినా సరే మన దాంట్లో ఆర్ఆర్బిని వెరిఫై చేస్తాను. ఓకే, నిన్నట్టు వరకు. ఇంకా ఆఫ్లైన్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, 2 to 5 డైలీ 2 to 5 యాప్ట్యూడ్ ఉంటుంది. క్లాస్ వచ్చేసి హిమాయత్ నగర్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్. ఇప్పుడు మనం తెలుసు కదా మీకు, నారాయణగూడ బ్రిడ్జ్ దిగగానే పెట్రోల్ బంక్ లెఫ్ట్లో వస్తుంది, భారత్ పెట్రోల్ బ్యాంక్, దాని పక్కనే కదా మన ఎస్బీఐ బ్యాంక్, దాని ఆపోజిట్ బిల్డింగ్ అనమాట, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. ఓకే, మీకు ఇక్కడ బోర్డు కనబడితే వచ్చేసేయండి, మా ప్రాబ్లం లేదు. రైట్, ఆఫ్లైన్ ఆప్ట్యూడ్ వచ్చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్ నాకు తెలిసి 25th October వరకు బిజీ ఉంది స్టోరీ. ఆ తర్వాత ఇంకా మొత్తం ఫుల్ టైం ఇంకా నేను ఇన్స్టిట్యూట్లో ఉంటాను, బయటికి వెళ్ళాను. ఇంకా ఫుల్ టైం ఇన్స్టిట్యూట్లో ఉంటాను కాబట్టి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు అక్కడే ఉండిపోతాను. సో షూటింగ్ కమ్, ఎడిటింగ్ కమ్, ఎవ్రీథింగ్ దాంట్లోనే జరిగిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీకు బ్యాచ్ వైజ్ క్లాసెస్ చెప్తాను, బట్ ఆప్ట్యూడ్ వాళ్ళైతే మిస్ అవ్వకండి. 2 to 5 వచ్చేసేయండి మన రెగ్యులర్గా. ఇంకా ఈవినింగ్ అయితే 6 to 8 వాళ్ళకి మన ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రం 25th October తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తాను. ఓకే, అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఇంకా పీక్ లెవెల్కి ఇస్తాం, అంటే డైరెక్ట్గా మీరు ఎట్లా మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలి ఆపోజిట్ పర్సన్ని అనే విధంగా నేను కొన్ని క్లూస్ కూడా చెప్తాను నిన్నటి వరకు, ఎస్పెషల్లీ ఇంటర్వ్యూకి ఫేస్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఐఐటి, ఎంసెట్ అది ఎవరైతే మీ తోటి వాళ్ళు ఉంటారు, అంటే మీ తమ్ముళ్ళు కానీ మీ బంధువుల వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళకి చెప్పేసి ముందు చెప్పండి, మన స్టోరీ చెప్పండి, వాళ్ళు వస్తారు, రియలైజ్ అవుతారు, దెన్ దే కెన్ గో టు అంటే వేరే లెవెల్కి వెళ్ళిపోతారు. ఒక బిట్ సైడ్ రాస్తారు సార్, చాలా మందికి ఉంటుంది ఇట్లా సిఏ రాస్తాం సార్, క్యూట్ రాస్తాం, క్లాట్ రాస్తాం అని చెప్పేసి ఉంటారు. ఏదైనా రాయండి మీరు. ఇంటర్మీడియట్ వాళ్ళు హ్యాపీగా వచ్చేసి నేను కన్సల్ట్ అవ్వండి, మీకు కొన్ని ప్లానింగ్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు వెళ్ళండి. రైట్, ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి ఉంది రెడీగా, సిఏ ఉంది, క్లాట్ ఉంది, సో క్యూట్ ఉంది. అదే ఇక సైన్స్ గ్రూప్ వాళ్ళకైతే హ్యాపీగా రాయొచ్చు, ఎంసెట్ రాయొచ్చు అండ్ ఐఐటి రాయొచ్చు. నెక్స్ట్ ఎక్కడ పోవచ్చు మీరు అవసరం అయితే, అఫ్కోర్స్ నీట్ అంటే మన బయాలజీ వాళ్ళకి దట్ ఇస్ అనదర్ విషయం. నెక్స్ట్ ఇంకా మీరు బిట్ సైడ్ కూడా రాయొచ్చు. సో మీరు ఎంపీసీ అయినా పర్లేదు, అంటే మీరు సైన్స్ అయినా పర్లేదు, ఆర్ట్స్ అయినా పర్లేదు. ఆర్ట్స్కి ఎగ్జామ్ పొజిషన్స్ ఉన్నాయి, సైన్స్కి ఎలా ఉన్నాయి, ఆర్ట్స్ కూడా అలానే ఉన్నాయి. కాబట్టి హ్యాపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ, మీరు బంధువుల పిల్లలైనా సరే, మీ తమ్ముళ్ళైనా వాట్ ఎవరైనా సరే హ్యాపీగా వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వమని నాకు ప్లాన్ చేస్తాను నేను. స్పోకెన్ ఇంగ్లీష్ రెడీగా ఉంది, ఆప్ట్యూడ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ రెడీగా ఉంది. నెక్స్ట్ ఏంటి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఐపీఏ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఐటి సెక్షన్ ఉంది అనమాట. హ్యాపీగా వచ్చేసేయండి. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది పీక్ లెవెల్ స్టోరీగా. క్లాసికల్ కంప్యూటర్స్ నుంచి మనం కన్వర్ట్ కాబోతున్నాం. 4 to 5 years అంతే నాకు తెలిసి ఇది మొత్తం స్టోరీ మారిపోవడానికి. సో అక్కడ నుంచి మీకు తెలుసుగా క్వాంటమ్ కంప్యూటింగ్ స్టోరీస్ ఎంటర్ అవుతుంది. అలాగే ఎంటర్ అయ్యింది, ముందే మీరు నేర్చుకుంటే బెటర్ కదా. సో అప్పుడు ఏంటంటే ఇక జాబ్ చేయాలనే మైండ్ సెట్ కూడా తగ్గిపోతుంది నాకు తెలిసి అయితే, మేబీ అనుకుంటున్నాను అట్లా. సో మీరు ముందు రియలైజ్ అవ్వండి. రియలైజ్ అయ్యి ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు చాలా మంది ఈ బుక్స్ బాగుంటాయి, ఆ బుక్స్ బాగుంటాయి కాన్సెప్టే లేదు, ఇంకా బుక్స్ అనే కాన్సెప్ట్ లేదు. ఫ్యాక్ట్ చెప్తున్నా, బుక్స్ అనే కాన్సెప్ట్ లేదు. మీకు ఏ మ్యాటర్ కావాలంటే జస్ట్ మీరు చాట్ జీపీ, మీ హెల్ప్ కోసం చెప్పాను, చాట్ జీపీటీలో ఒక్కసారి టైప్ చేయండి, టాపిక్ వైజ్ క్లియర్ పీడిఎఫ్ ఫైల్ సెండ్ చేస్తున్నారు తను, అంటే వాళ్ళు హ్యాపీగా దాన్ని చదువుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు కూడా ఏంటంటే, నేను ఆల్రెడీ మన యాప్లో చాలా బుక్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ ఏఐ నుంచి అంటే మన స్లాంగ్కి సింక్ అయ్యేలాగా ఇండియన్ టోన్ రావాలి కదా, అలా వచ్చేలాగా మొత్తం క్లాస్ ప్లాన్ చేశాను. జనరల్ స్టడీస్ మొత్తం ఫ్రీ. ఓకే, మొత్తం దాంట్లో మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం జనరల్ స్టడీస్. దానివల్ల ఏంటంటే మనం ఒకసారి మీరు యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత యాజ్ జాబర్గా బయటకు వెళ్ళాలనేది కాన్సెప్ట్. రైట్, స్క్రిప్ట్ రెడీ ఉంది, అంతా రెడీ ఉంది. నిన్నట్టు వరకు హ్యాపీగా వచ్చేయండి, ఒకసారి క్లాసు విని రిలీజ్ అయ్యి హ్యాపీగా జాయిన్ అయిపోయింది. ఓకే, ఆఫ్లైన్ రెడీ, ఆన్లైన్ రెడీ. టెక్నికల్ అయితే పీక్ లెవెల్, టెక్నికల్ ఎప్పుడైనా మనం టచ్ చేసేదంతా పీక్ లెవెల్ టచ్ చేస్తాము. మన చిన్న C++ జావా నేర్చుకునేట మన వల్ల అది డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏఐకి. ఓకే, హ్యాపీ వచ్చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంది, క్వాంటమ్ కంప్యూటర్స్. నెక్స్ట్ అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ కాబట్టి దానికి పెద్ద తెలియదు. మా పైథాన్ ఇది కామన్ కదా. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ముందు నేర్చుకోండి మీరు, ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్కి కొంచెం ముందుకు తీసుకెళ్దాం. సో దాంట్లో కూడా చాలా విజన్స్ ఉన్నాయి. ఊర్లో కానీ ఇంకా మనం ఊర్లో అయితే మనకు ఓన్ ల్యాండ్లు ఉంటాయి, అంతా ఓన్ ఉంటుంది కాబట్టి మనం ఊర్లోనే ప్లాన్ చేస్తున్నాను. అది నాకు తెలిసి సంక్రాంతి వరకు ఒక కంక్లూజన్ వస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్ అంటే స్టోరీ మొత్తం నేను మా ఊర్లోనే డిజైన్ చేసుకుంటున్నాను. అది సంక్రాంతి వరకు క్లారిటీ ఇస్తాను మీకు. ఓకే, నేను అటు వరకు ఎడనీ కాస్ట్ మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటి, ఆఫ్లైన్ హ్యాపీ వచ్చేయండి.
ఆన్లైన్లో రెడీగా ఉండండి. ఆన్లైన్లో ఆర్ఆర్బి రాస్తున్న వాళ్ళందరూ దీంట్లో మెర్జ్ అయిపోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది, నేను నట్టు మరి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్ మీరు హిమాయత్ నగర్కి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. నేను రేపటి నుంచి అయితే 2 to 5 ఫ్రీ ఉంటాను. 2 o'clock వచ్చేసేయండి, మీట్ అవ్వండి, మీ డౌట్స్ అని క్లియర్ చేసుకోండి. దెన్ వీ కెన్ గో ఫర్ అనర్ లెవెల్. సో దిస్ మై బేసిక్ పర్సెప్షన్ అనమాట. అందుకనే ఇంగ్లీష్ స్ట్రాంగ్ అవుతారా, టెక్నికల్గా రెడీ ఉంటారా, కాంపిటేటివ్కి వస్తారా, లేదా బిజినెస్ లింక్లోకి వెళ్ళిపోయి మీకు లోన్స్ ఎట్లా వస్తాయి, ప్రొసీజర్లు ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ మీకు తెలవాలి కదా.